శాతవాహన కళాశాలను ప్రారంభించాలని కళాశాల మాజీ ప్రిన్సిపల్ సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. కళాశాలను కాపాడాలంటూ విజయవాడ శాతవాహన కళాశాల గేటు ముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. శాతవాహన కళాశాల కొంతమంది అరాచక శక్తుల చేతిలో నుంచి ప్రభుత్వం బయటకు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. కొంతమంది వల్ల విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే అడ్మిషన్లు ప్రారంభించాలని మాజీ ప్రిన్సిపల్ సాంబిరెడ్డి డిమాండ్ చేశారు. శాతవాహన కాలేజీని కొన్ని అరాచక శక్తులు రాత్రికి రాత్రి కూల్చివేయటం జరిగింది. దీనివల్ల ఇటు కాలేజీలో పనిచేసే సిబ్బంది బాధపడుతున్నారు, అదేవిధంగా కాలేజీ చదువుకునే విద్యార్థులు బాధపడుతున్నారు. ఇవాళ ప్రతిరోజు కూడా వందల మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి అరే గేటు తీయలేదు, అసలు కాలేజీలో ఈ సంవత్సరం అడ్మిషన్లు చేర్చుకోరేమో కాబట్టి వేరే కాలేజీకి వెళ్ళిపోదాం మనము అనుకుంటున్నారు. ఈ విధంగా కనుక జరిగినట్లయితే కాలేజీలో ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ అయ్యే పరిస్థితి లేదు.